హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక ఢిల్లీ రిజిస్ట్రేషన్ DL10 CZ3510 హుండాయ్ కంపెనీకి సంబంధించిన WRV టాప్ మోడల్ సన్ రూఫ్ వెహికల్ని తీసుకొని రావడం జరిగింది. అపోలో టైర్స్ 2024 లాస్ట్ మంత్ డిసెంబర్లో వేయించారు. 1,20,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, నాన్ యాక్సిడెంటల్, నాన్ వాటర్ లాగ్డ్, ఎటువంటి ఫ్లడ్డింగ్ డిఫెక్ట్స్ కానీ ఎలక్ట్రికల్గా మెకానిక్గా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలై వీల్స్, స్టెప్ ఇన్ టైర్ అన్యూజ్డ్. అలై వీల్స్ పైన ఎటువంటి డ్యామేజెస్ లేదు, అండర్ బాడీ ఎటువంటి రష్ లేదు. నార్మల్గా మనకు వెహికల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఫస్ట్ 360 డిగ్రీలో చూపించిన తర్వాత వెహికల్ని పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. ఈ డిక్కీ పైన ఒక చిన్న రివర్స్ తీస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే పడింది, మీకు చూపిస్తాను. VX టాప్ మోడల్ ఐటెక్ WRV టాప్ మోడల్ అండి. రియర్ డిఫాగర్ వస్తుంది, రియర్ వైపర్ వస్తుంది, వాటర్ వాషర్ వస్తుంది. అలాగే మనకు టెయిల్ లైట్ పైన చిన్న బొక్క అయితే పడిందండి, చూడొచ్చు. ఈ విధంగా ఒక చిన్న డ్యామేజ్ ఇక్కడ ఉంది. అలాగే మేజర్ డిఫెక్ట్స్, మేజర్ డ్యామేజెస్ ఏమీ లేవు, చూడొచ్చు. టైర్స్, మెయిన్ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది, సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది, టైర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, సీట్ కవర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏసీ పర్ఫెక్ట్గా ఉంది, గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనకు ఇంజన్లో నుండి ఎటువంటి సౌండింగ్ రావట్లేదు. క్లచ్ పర్ఫెక్ట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ని రకాలుగా ఉండేసి 3,80,000 సన్ రూఫ్ ఉంది. మీకు విత్ డెలివరీ NOC ఇన్వాయిస్ ఫిక్స్ ప్రైస్ 3,80,000 రూపాయలండి. ఇంకా ఈ ప్రైస్లో 2017 WRV మీకు తీసుకొచ్చి ఎవరు కూడా ఇవ్వట్లేరు. మీకు 20,000 ట్రాన్స్పోర్టేషన్ వేసుకోవచ్చు, 15,000 నా కమిషన్ వేసుకోవచ్చు. అంటే మీకు దాదాపు 3,30,000, 3,20,000లో మీకు వెహికల్ అయితే రావడం జరుగుతూ ఉంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్, డ్రైవర్ డోర్ అండ్ రియర్ డోర్, క్వార్టర్ ప్యానల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 2 టైర్స్ మనకు 90% ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ నుండి ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేవు. అలై వీల్స్ చూసుకున్నట్టయితే అలై వీల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మనకు ఏదైతే బాడీ లైనింగ్ గార్డ్ అనేది రావడం జరుగుతుంది, అది కూడా మనకు చాలా నీట్గా ఉంది. కీలెస్ ఎంట్రీ రావడం జరుగుతుంది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే మనకు ఉండవండి. కాకపోతే ORVMస్లో మనకు సైడ్ ఇండికేటర్స్ రావడం జరుగుతుంది డ్యూయల్ టోన్లో. బాడీ కలర్ పైన రావడం జరుగుతుంది, కింద బ్లాక్ కలర్ తోటి మంచి ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజన్ ఎమోబిలైజర్ యాంటీ థెఫ్ట్ సిస్టమ్ వెహికల్లో ఇన్బిల్ట్గా రావడం అయితే జరుగుతుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, కంపెనీ ఫిట్టెడ్ ఏసీ, కంపెనీ ఫిట్టెడ్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మొత్తం టోటల్గా టాప్ వెహికల్. మీరు చూడొచ్చండి. రూఫ్ మీకు ఏదైతే సన్ రూఫ్ ఉందో పర్ఫెక్ట్గా మనకు వర్క్ అయితే చేస్తూ ఉంది. ఎడ్జెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పంచెస్ అంతా ఎగ్జాక్ట్గా మనకు చాలా నీట్ అండ్ క్లీన్ పొజిషన్లో ఉన్నాయండి. మీకు ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అనేది మీరు చూడొచ్చండి. మీకు ఈ యొక్క ఎడ్జ్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మనకు ఏం యాక్సిడెంట్ కాలేదు అని చెప్పేసి. అలాగే ఈ బీడింగ్ అనేది మీకు ఎక్కడ డ్యామేజ్ లేనప్పుడు మాత్రమే ఈ బీడింగ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా రిపేర్ జరిగినా ఈ బీడింగ్ అనేది 100% పర్ఫెక్ట్గా అయితే కూర్చోదన్నమాట. మీకు నార్మల్గా కప్ హోల్డర్ టైప్లో, బాటిల్ హోల్డర్ టైప్లో మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ రావడం జరుగుతుంది. లెదర్ సీట్స్ మంచి ఫీల్ తోటి ఉన్నాయండి. ఒక డీసెంట్ స్టోరేజ్ విత్ ఆర్మ్రెస్ట్, గేర్ షిఫ్టింగ్ మనకు 100% చాలా స్మూత్గా ఉంది. అలాగే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్, నావిగేషన్ తోటి మనకు టచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆటో AC ప్యానల్ రావడం జరుగుతుంది. పవర్ ఇన్బిల్ట్ మనకు ఏవైతే USB పోర్ట్స్ ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఇక నుండి మనము బానెట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇక్కడ నుండి డీజిల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1,20,000 కిలోమీటర్లు మనకు తిరగడం జరిగింది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ రావడం అయితే జరుగుతుందండి. అలాగే లైటింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంజన్ ఆన్ చేసేసి ఒకసారి అయితే నేను సన్ రూఫ్ మూమెంట్ అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ ఇంజన్ ఎమోబిలైజర్ సిస్టమ్ యొక్క యాంటీ థెఫ్ట్ స్టిక్కర్ కూడా మా కంపెనీది వేపించి ఉండడం అయితే జరిగిందండి. డోర్స్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి.
ప్రతి ఒక్క పంచు ప్రతి ఒక్క పిల్లర్ మీకు క్లియర్గా అయితే క్షుణ్ణంగా చూపించడం అయితే జరుగుతూ ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్ పొజిషన్. హుండాయ్ వెహికల్స్, మారుతి వెహికల్స్ మీకు రీసేల్ అనేది ఒక డీసెంట్గా రావడం అయితే జరుగుతుందండి. అలాగే రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు డిఫాగర్, వాటర్ వాష్ అండ్ వైపర్ రావడం జరుగుతుంది. అలాగే డబ్ల్యూఆర్వి లోగో, హుండాయ్ లోగో, ఐడిటెక్ అండ్ విఎక్స్ టాప్ మోడల్. మనకు కింద రియర్ పార్కింగ్ సెన్సర్స్ విత్ రివర్స్ క్యామ్ తోటి అయితే రావడం జరుగుతుంది. అలాగే స్టాప్ లైట్స్ ఈ విధంగా మనకు ఉండడం అయితే జరుగుతుందండి. రియర్ ప్రొఫైల్ చాలా అద్భుతంగా అందంగా అయితే మనకు డబ్ల్యూఆర్వి అనేది కనిపిస్తుంది. ఏ ఒక్క పార్ట్ కూడా పెయింట్ పడలేదు, చిన్న చిన్న స్క్రాచెస్ గీతలు అయితే ఉన్నాయి. ఉన్నంత వరకు ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా ఇంతవరకు ఏ రిపేర్ జరగలేదు, ఏ పార్ట్ చేంజ్ కాలేదు, ఏ పార్ట్లో కూడా మనకు డ్యామేజెస్ అయితే లేవండి. చిన్న చిన్న రిపేర్స్ చేసుకుంటే వెహికల్ 100% షోరూమ్ని తలపించే విధంగానైతే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మనకు ఫెండర్ అండ్ ఫ్రంట్ డోర్, రియర్ డోర్, క్వార్టర్ ప్యానల్ అండ్ ఫ్యూయల్ లిడ్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. రెండు పక్కల మనకు కీలెస్ ఎంట్రీ తోటి రావడం అయితే జరుగుతుంది. మిర్రర్స్కి మనకు సైడ్ ఇండికేటర్ రెండు సైడ్లు రావడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న స్క్రాచెస్, రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్క్రాచెస్ ఉన్నాయండి అంతే తప్ప వేరే మనకు డ్యామేజ్ అయితే లేవు. రెండు పక్కల మనకు 4 అలై వీల్స్, ఎటువంటి డ్యామేజ్ లేదు. స్టెప్ ఇన్ టైర్ వచ్చేసి అన్యూజ్డ్ స్టెప్ ఇన్ టైర్ అయితే ఉంది. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఆడియో, మౌంటింగ్ కంట్రోల్స్ ప్రతి ఒక్కటి మళ్ళీ ఒకసారి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి 100కి 100% పర్ఫెక్ట్గా ఉంది. లెదర్ సీట్ కవర్స్ అనేది మనకు చాలా నీట్ అండ్ క్లీన్ పొజిషన్లో ఉంది. చూడొచ్చండి, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ ఈ విధంగా పంచెస్ అన్నీ 100% మనకు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. లెదర్ సీటింగ్ ఒక్కసారి ప్రీమియం వాష్ చేసుకున్నట్టయితే కొత్త వెహికల్ని తీసుకోకుండా మనకైతే వెహికల్ ఉంటుంది. చూడొచ్చండి, ఢిల్లీ వెహికల్ మళ్ళీ చెప్తాను, మన దగ్గర వెహికల్స్కి మాత్రమే ఫుల్ మ్యాటింగ్ అనేది ఉంటుంది. మనం అక్కడ నుండి ఢిల్లీ నుండి వెహికల్స్ పంపించినప్పుడే మనం ఫుల్ మ్యాటింగ్ అనేది వేస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ వాళ్ళు వెహికల్ పైన ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టారండి. మనమే వెహికల్ని ఒక పెళ్లి కూతురులాగా ముస్తాబు చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ వాళ్ళు వెహికల్ తీసుకున్నామా, ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల వాడుకున్నామా, లైఫ్ దగ్గరకు వచ్చిందా, సేల్ చేసామా, మళ్ళీ కొత్త బండి తీసుకున్నామా అన్నట్టే ఉంటుంది తప్ప దీనిపైన నేను సైడ్ ఏదో ఒకటి పెట్టిస్తాను, వచ్చేస్తాను, ఇచ్చేస్తాను అన్న ఉద్దేశాలతోటైతే వాళ్ళు 100% ఉండరండి. 100లో 1 మాత్రమే ఇలాంటి వర్క్స్ అయితే చేస్తారు. ఎందుకనంటే అక్కడ వెహికల్స్ పైన ఎవరు ధ్యాస పెట్టరండి. తిరిగే అంత టైం ఎవరి దగ్గర ఉండదు. ఎవరు బిజీ వాళ్ళది, ఎవరు షెడ్యూల్స్ వాళ్ళవి. ఈవెన్ అన్నం తినేంత టైం కూడా వాళ్ళకు దొరకదు, అంత బిజీగా ఉంటారండి. ఎందుకంటే ఢిల్లీలో, గాజియాబాద్లో, మీకు హర్యానాలో ఉండాలి అని అంటే మినిమం మీకు ఒక 2 సంపాదనలన్నా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీరు ఢిల్లీ సిటీలో ఉండగలుగుతారు. ఒక చిన్న రూమ్లో ఉండాలంటే కూడా ఈ రోజుల్లో 15,000 నుండి 20,000 రూమ్ రెంట్ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కవర్ చేసుకోవాలని అంటే చాలా వరకు మనం కష్టపడాల్సి వస్తుందండి. అలాగే ఉన్న వాటిని డబ్బులు కూడా పొదుపు చేసుకోవాల్సి వస్తుంది. గ్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్ అండ్ నీట్ అండ్ క్లీన్ పొజిషన్లోనైతే మనకు ఉన్నాయండి. మీకు సన్ రూఫ్ ఒక్కసారి చూపిస్తాను. ఏసీ చూడొచ్చు, ఏసీ అనేది చాలా చిల్డ్గా ఉందండి. సన్ రూఫ్ మీకు మూమెంట్ అనేది చూపిస్తాను. ఏసీ, ఆటో ప్యానల్ ఏసీ, అలాగే సింగిల్ క్లిక్లో మనకు సన్ రూఫ్ అనేది ఆపరేట్ అయితే అవుతా ఉంది. చూడొచ్చు, ఈ విధంగా మనకైతే ఇప్పుడు కూడా దీన్ని ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా నేను జస్ట్ ఉత్తగా మీ నాలెడ్జ్ కోసం తీయడం అయితే జరిగింది. ప్యాడ్ అనేది మనము ఆఫ్టర్ క్లోజింగ్ మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందండి. పుష్ స్టార్ట్తోనే మనము ఆఫ్ అయితే అయింది. పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. హుండాయ్ WRV 7th month 2017 అండి. ఢిల్లీ రిజిస్ట్రేషన్. 3,80,000 రూపాయలు విత్ సన్ రూఫ్ వెహికల్ అండి.
మీకు తెలంగాణ రిజిస్ట్రేషన్ కావాలన్నా కానీ నేను 100% మీకు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తానండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ చేస్తే 5,20,000 రూపాయలకి మీకు ఈ వెహికల్ని 1,40,000 నుండి 1,50,000 రూపాయలు మనకు ట్యాక్స్ అయితే పడుతుంది. 5,20,000 5,30,000లో మీకు ఈ వెహికల్ని ఆర్సీ మీ పేరు మీదకి మార్చి నేను ఇస్తాను. ఒకవేళ లేదు అని అనుకుంటే 3,80,000 రూపాయలకి మీకు ఈ వెహికల్ని అయితే ఇస్తాను. ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్టేషన్ కమిషన్లు ఇంక్లూడింగ్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.